అనకాపల్లి జిల్లా పరవాడలో గత నెలలో జరిగిన పగటి చోరీ కేసులను పరవాడ పోలీసులు ఛేదించారు. శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పరవాడ ఇన్ఛార్జ్ డీఎస్పీ బి మోహన్ రావు మాట్లాడుతూ పరవాడలో జూలై 22న పైల వెంకట్రావు, జూలై 27న రెడ్డి శివ ఇళ్లలో చోరీ జరిగినట్లు ఫిర్యాదు రావడంతో కేసు వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపి నిందితుడు మల్కాపురంకు చెందిన సబ్బవరపు కృష్ణం నాయుడుగా గుర్తించి అరెస్టు చేసి అతని నుంచి చోరీకి గురైన 4 తులాల బంగారం, 45,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. కేసును ఎంత త్వరగా ఛేదించిన పరవాడ పోలీసులను డీఎస్పీ అభినందించారు. పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే వారంలో 2 పగటి నేరాలు, పగటి దొంగతనాలు, పగటిపూట సాధారణంగా మీరు అందరం కూడా రాత్రిపూట దొంగతనం జరుగుతుంది, కానీ పగటిపూట దొంగతనాలు. అది తాళం వేసి బయటికి ఏది పని మీద వెళ్ళిన వ్యక్తుల తాలూకు ఇంట్లో దూరి దొంగతనాలు చేశారు. అది 22న ఒక కేసు జరిగిందండి. 22/7/25న ఈ వెన్నెరిపాలెం సినిమా హాల్ నుంచి గ్రామానికి వెళ్ళే రోడ్లో ఒక గ్రూప్ హౌస్ ఉంది. ఆ గ్రూప్ హౌస్లోకి వాళ్ళేమో బయటికి వెళ్ళారు పగలు. వెళ్ళిన తర్వాత ఈయనేమో ఆ గ్రూప్ హౌస్ పైకి పెంట్ హౌస్కి వెళ్ళాడు. అది వెంకట్రావు గారు ఉంటారు, తైల వెంకట్రావు గారు. వెళ్ళి వాళ్ళు లేనప్పుడు ఆ పైకెక్కి ఆ నిచ్చిన కిందకేసి డోర్ దగ్గర చేరాడు. చేరిన తర్వాత వాళ్ళు మర్చిపోయి తాళం వేశారు, కానీ ఆ కీ దానికి అట్టే పెట్టేశారు. తాళం కప్పకి కీ పెట్టి వెళ్ళిపోయారు. పెంట్ హౌస్ కానీ ఎవరు రారని ఉద్దేశం, లేకపోతే మర్చిపోయి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ కీ తోటి లోనకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ఒక 50,000 రూపాయలు క్యాషు, ఒక 3 తులాల నల్ల పూసల దండ, ఒక 6 తులం రింగులు తీసుకుపోయాడు. మళ్ళీ నిచ్చెన తీసుకెళ్ళి పైన పెట్టేశాడు. పైన పెట్టేసి తలుపు తాళం వేసి ఆ కీస్ని పట్టుకొని వెళ్ళిపోయాడు. 29వ తారీఖున పరవాడ దగ్గరలో జగన్నాథ్ వీధిలో పెంట్ హౌస్కి మళ్ళీ అక్కడ ఇంటికి వెళ్ళాడు. అది రెడ్డి శివ, అది తల్లిదండ్రులు అందరూ ఉంటారు. అది మామూలు హౌస్. అది ఆ రెడ్డి శివ ఏమో ఫార్మా కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఆయన ఉదయమే డ్యూటీకి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు. వీళ్ళు కూడా 2 o'clock భోజనం చేసి బయటికి పొలం పనికి తల్లి తండ్రి కలిపి వెళ్ళిపోయారు. తాళం వేశారు కానీ ఇక్కడ అబ్బాయి వస్తే ముందుగా తాళం తీసుకునే ఉద్దేశంతో వాళ్ళు అనుకున్న ప్రకారం బయట ఉన్న షూ ర్యాక్ దగ్గర ఒక షూ ఉంటే ఆ షూలో ఆ కీ పెట్టి దాని మీద గొడ్డ కప్పి వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. పని చూసుకుని తిరిగి 5-6 గంటలకు వచ్చారు. వచ్చేసరికి ఈ సూర్యాక్ గారు ఉన్న షూ మీద ఉన్న గుడ్డ పక్క తీసుంది. చూస్తే తాళం అందులో ఉంది. వీళ్ళకి అనుమానం వచ్చింది. తాళం తీసుకుని లోనికి వెళ్తే అందులో కొన్ని వస్తువులు దొంగలించబడ్డాయి, బీరోలోనివి. దాంట్లో కూడా సుమారు ఒక 60 తులాలు, 60,000 క్యాష్ పోయింది. ఒక 1/2 తులా చోలీలు, తర్వాత ఒక ల్యాప్టాప్ బ్యాగ్, అందులో ల్యాప్టాప్ ఉండేది. ల్యాప్టాప్ పక్కన పెట్టేసాడు. బ్యాగ్ను మాత్రం తీసుకున్నాడు. అలాగే హెడ్ ఫోన్స్ కూడా తీసుకున్నాడు. ఇయర్ ఫోన్స్ తీసుకొని స్కూటీ తెచ్చుకున్నాడు. ఆ స్కూటీ మీద మళ్ళీ వెళ్ళిపోయినాడు. 2 నుంచి 5 మధ్య వాళ్ళు ఎవరో తీసుకున్నారని మళ్ళీ తాళం వేస్తే తాళం తీసేస్తాడు, ఐటమ్ తీసేస్తాడు, మళ్ళీ తాళం వేసి మళ్ళీ తాళం ఎక్కడక్కడ పెట్టేస్తాడు, పట్టుకెళ్ళడు. దాంతో ఏంటంటే వాళ్ళకి అనుమానం వస్తుంది, మనలో పోయిందా అని అనుకుంటారు. అలాగనే అంత మన పట్టుకెళ్ళడు. ఎక్కువ క్యాష్ ట్రై చేస్తుంటాడు. ఒక 5 తోళ్ళ బంగారం అనుకోండి, 2 తోళ్ళు పట్టుకెళ్తాడు, 3 తోళ్ళు ఇచ్చేస్తాడు. అట్లాగే వీడి నేరం అంటే ఇంట్లో వాళ్ళ మీద ఒకరు అనుమానం పడేటట్టు చేయడం వీడి యొక్క మెయిన్ ఎంఓ. అప్పులు పాలు అయిపోయినట్టు. దాంతోనే ఎక్కువ ఇతను ఆన్లైన్ బెట్టింగ్ ఎక్కువ ఆడుతుంటాడు. ఇవన్నిటితో తిరిగి తీర్చేయాలి, అప్పులను తీర్చేయాలని ఈరోజు అమ్మడానికి వెళ్తుంటే మా వాళ్ళు పట్టుకున్నారు. 2 కేసులు, మొదటి కేసులో ఒక 3 తులాల చైన్ దొరికింది. రెండో కేసులో 45,000 క్యాష్ దొరికింది, చోలీలు దొరికినాయి. తర్వాత ఇయర్ ఫోన్స్, ల్యాప్టాప్ బ్యాగ్ కూడా దొరికింది. ఇతను అట్టిగా గోల్డ్లో ఒక 1/2 తులం పెట్టాడని చెప్పారు. అది మేము వెరిఫై చేస్తాము. చేసిన తర్వాత వెరిఫై చేస్తాం. ఈయనకి ఆల్రెడీ కంచరపాలెంలో ఒక హిస్టరీ షీట్ కూడా ఉంది. పాత నేరస్తుడు, ఇతనికి హిస్టరీ షీట్ ఉంది. మన చోడవరంలో ఇలాంటి నేరమే చేశాడు. దాంట్లో కూడా అరెస్ట్ అయినట్టు. దాంతో సీట్ ఓపెన్ చేశారు. మనమైతే మన పల్లెటూరులో చిన్న టౌన్లో కూడా ఉందండి. అంటే ఒక ఫ్యామిలీ వారు ముందు జాబ్కి వెళ్ళడం కానీ వెనక్కి రావడం కానీ, పిల్లలు వస్తారని తాళం ఉంటారు కానీ చేస్తారు, తాళం వేసుకుని కీ అక్కడ పెట్టడం కానీ చేస్తూ ఉంటారు. అలాంటిది చేయకూడదని నా మనవి. 1-2-3 ఉన్నారనుకోండి, 3 కీసు నా తాళాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు 3 దగ్గర ముడించుకొని వెళ్ళడం
చేసుకోవాలి. ఇలాగ వచ్చి అలాగే విలువైన వస్తువులు కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. వీలంత వరకు వాటిని బ్యాంకులో పెట్టుకోవాలి, లేకపోతే ఎవరికి కనబడిన ప్లేస్లో పెట్టుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.